అర్థం చేసుకోగలిగితే బిగినింగ్ స్టేజ్ వాడిపోతున్న అనుభవం, భక్తి వాడిపోతున్న అనుభవం. చూసారా, దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం ఎలాంటిదనంటే వాడబారని స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ఇక్కడ ఆత్మీయ జీవితం వాడబారిపోతే ఎట్టగా? వాడబారకుండా ఉండాలి, వాడిపోకుండా ఉండాలి. దాని వెలుగు కృషించిపోకూడదు, దాని మహిమ తగ్గకూడదు, దాని సౌందర్యంలో మార్పు రాకూడదు. చూసారా ఇలారా? కాబట్టి ఆకు వాడతా ఉందనంటే వెంటనే అర్థం చేసుకోవాలి. ఒక రైతు, వ్యవసాయం పనిచేసే రైతులు, వాళ్ళకి వెంటనే వాళ్ళు నీళ్లు పోస్తారు. ఏం చేస్తారు? ఏం చెప్పండి? నీళ్లు పోస్తారు. నువ్వు ఒకరోజు నీటి కాలువలను ఎవరైనా ఈ మెసేజ్ అంటేనే నేను కూడా ఈ నీటి కాలువలను ఎవరైనా నాటపడాలని చెప్పి అక్కడ నాటి ఒక నెల రోజుల తర్వాత అలాగల మళ్ళా తీసుకెళ్ళిపోయి మళ్ళా సవిటి నెలలో నాటుకుంటే ఎట్టా? నీరందరి స్థలంలో నాటుకుంటే ఎట్టగా? జీవిత కాలం అంతా మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నట్టుగా నీ జీవితము నీరు ప్రవహించే ఉపదేశ సారము ఎక్కడ దొరుకుతాదో అక్కడ నీవు నాటపడాలి. సంఘాల్లో ఉపదేశాలు ఉండవండి. ఆదివారం నుంచి ఆదివారం అంతే, ఆదివారం వస్తే ఆదివారం అంతే. ఇది అలా కాదు కదా. నిరంతరము నేను బతిమలాడుతూ ఉన్నా, మీరు కూడికలు పెట్టుకోండి. మేము సోమవారం కూడా వస్తామన్నానంటే కూడికి పెడతాను. మంగళవారం ఇటు జరుగుతూ ఉంది, బుధవారం జరుగుతూ ఉంది, బేస్తవారం వస్తామంటే కూడికి పెడతాను. నీరు నిరంతరము ప్రవహించడానికి ఇక్కడ సిద్ధమే. ఇలాంటి చోట, ఉపదేశ సారము దొరికే చోట నీవు నాటపడాలి. 90వ కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 13వ వచనం. యెహోవా మందిరములో 13వ వచనం 92 యెహోవా మందిరములో నాటబడిన వారై. యెహోవా మందిరములో ఏంటి? యెహోవా మందిరం అంటే నీటి కాలువల, నీటి కాలువ పారే నీళ్లు పారే కాలం అనుకోండి. ఏంటది? ఎనుమను మందిరం. ఏ మందిరం మన సంబంధం నేను పట్టించుకోను, ఎవరిదో ఉంటుంది. ఏడు మాత్రము ఉపదేశానికి ఈరోజు సెలవు, ఈరోజు బుధవారం క్యాన్సర్ ఉండదు. ఎప్పుడో తుఫాను పరిస్థితుల్లో అప్పులకి భయంకరంగా ఉండి కరెంటు పోయినప్పుడు తప్ప ఎప్పుడో మనం ఆపుకునేది. సెలవులు ఏముండవు. ఇక్కడ బైబిల్ స్టడీకి సెలవు, ఇక్కడ శనివారానికి సెలవు, ఆదివారానికి సెలవుని, ఇలాంటి సెలవులు ఏముండవు మందిరానికి. ఏ దేవుని మందిరంలో నాటబడాలంటే నిత్యము ఉపదేశ సారము. చూసారా, ఉపదేశపు జలలు ప్రవహించేటువంటి ఆ కాలువ ఎవరైనా నాటబడాలి. ఆ మందిరములో నాటబడితే నువ్వేమవుతావంట? వర్ధిల్లుతావు. హల్లెలూయా. అందుకని